ఒకరోజు ఒక అడవిలో చాలా పెద్ద గాల్దుమరం. ఒక చెట్టుకున్న ఆకు, ప్లీజ్ దేవుడా, ఈ చెట్టుతో నన్ను విడదీయొద్దు, ఈ గాలి ఆగిపోయేట్టు చూడు అని మనసారా దండం పెట్టుకుంటుంది. కానీ గాలి ఇంకా ఎక్కువై చెట్టు నుంచి ఆకు రాలి తన జీవితంలో ఎన్నడూ చూడనంత ఎత్తుకు ఎగిరిపోతుంది. ఆ ఆకాశంలో అంతెత్తు నుంచి ప్రపంచ అందాలను చూసి చాలా సంతోషపడుతుంది. దేవుడా, ఈ గాలి ఆగిపోకుండా చూడు, నేనెప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని దండం పెట్టుకుంటుంది. అంతలోనే గాలి ఆగిపోయి ఆ ఆకు నేలపై వాలుతుంది. నేలను తాకగానే, ఇక చాలు దేవుడా, నేను అలసిపోయా, ఇంకెప్పటికీ ఇక్కడే ఉండిపోయేలా చూడని మళ్లీ దండం పెట్టుకుంటుంది. అప్పుడే అటు దారిని పోతున్న ఒక నిరుపేద పిల్లోడు తన టీచర్ పుట్టినరోజుకి గిఫ్ట్ ఇచ్చే డబ్బులు లేక అక్కడున్న ఆకును తీసుకెళ్లి దానిపై శ్రీరామ అని సింధూరంతో రాసి టీచర్కిస్తాడు. ఎంతో ప్రేమతో ఇచ్చిన ఆ కానుకని టీచర్ ఫ్రేమ్ కట్టించి తన పూజ గదిలో దేవుళ్ల పటాలతో కలిపి పెట్టేస్తాడు. మనం దండం పెట్టుకుని కోరుకుంటే కాదు, ఎవరిని ఎక్కడికి చేర్చాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు.